మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. 9వ వచనం, రాజులను నమ్ముకొనుట కంటే ఆయన కృప నిరంతరము నిల్చు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం, వారికి కీడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయం, వారికి కీడెము. ప్రభువును స్తుతించడం ద్వారా పరిస్థితులు మారుతాయంట. ప్రార్థన సంగతులను మారుస్తుంది. నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నన్ను కరుణించుము, నీ కృపాతిశయం చొప్పున నా పాపను క్షమించి వేయము. 118వ కీర్తన 2-3 వచనాలు. ఆయన కృప నిరంతరం నిల్చునని ఇశ్రాయేలీయులు అందరుగాక. ఆయన కృప నిరంతరం నిల్చునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరం నిల్చునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఇక్కడ 3 గుంపుల గురించిన ప్రస్తావన ఉంది. మొదటిది ఇశ్రాయేలీయులు, రెండవది అహరోను వంశస్థులు, మూడవది యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. ఈ ముగ్గురు పలకాల్సిన మాట ఒకటే, ఒకేసారి రాయొచ్చు కదా. మామూలుగా మనమైతే ఇది రాయాలంటే ఇశ్రాయేలీయులు, అహరోను వంశస్థులు, యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన కృప నిరంతరం ఉండునని పలుకుని గాక అని రాస్తాం. అంటే రిపిటేషన్ ఎందుకు అని అనుకుంటాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు అలా కాకుండా ఆయన కృపను గురించి 3 విభాగాల్లోని ప్రజలు ఎలాగో నిరంతరం నిల్చుని గాకని పలకాలో జ్ఞాపకం చేస్తున్నాడు. బహుశా మీరు ఎప్పుడైనా కీర్తనల గ్రంథం చదవటానికి ప్రయత్నం చేసింటే, చదివేటప్పుడు ఆలోచించుంటే, ఈ ఫ్రేజ్ అంటే ఈ 3 సంగతులు, ఇశ్రాయేలీయులు, అహరోను వంశస్థులు లేదా లేవీయులు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, ఈ 3 ఒకే సందర్భంలోనే ప్రస్తావించబడ్డాయి కీర్తనల్లో. ఎన్నిసార్లు రాశారో మీకు పరిచయమా? ఏ సందర్భంలో ఈ 3 విషయాలు రాశారు తెలుసా? 118వ కీర్తన ఆ సంగతిని ఇప్పుడు మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తుంది అంటే, ఆశీర్వాదం కృపతో సమ్మిళితమైంది. కృపకు వెళ్ళపట్ట ఆశీర్వాదాన్ని చూడలేం. బైబిల్ సెలవిస్తుంది, కృప ద్వారా రక్షణ పొందినాము, కృప ద్వారానే మన రక్షణ కొనసాగిస్తున్నాము, కృప ద్వారానే మనమే రక్షణ ముగించున్నాం. కనుక 118వ కీర్తన ఆ కృపను గురించి పలకాలని జ్ఞాపకం చేయబడుతుంది. బహుశా మీరు అలాగ ఆలోచించినారో లేదో, ఈ ఫ్రేజ్ నేను ఇందాక చెప్పింది కనీసం కీర్తనల్లో 5 సార్లు రాయబడింది. ఇది 4వసారి. ఈ 5 సార్లు రాయబడిన సంగతులకు జ్ఞాపకం చేసే విషయం ఏంటో వాక్య సందేశం. మొదటిది 22వ కీర్తన, Psalm 22. వచనం, 22, 23. కీర్తన 22, 23 వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయన స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన గనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయన. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పిన ఫ్రేజు. ఇక్కడ రివర్స్ చేసినాడు. మన భాషలో చెప్పాలంటే ఉల్టా చేసినాడు. యెహోవా యందు భయభక్తులు అనే చివరిలో మనం 118వ కీర్తనలో చూసాం. ఇక్కడ మొదటే రాశాడు. కీర్తనలో మొదటిసారి ఈ 3 పదాలు లేదా ఈ 3 స్టేట్మెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడ? సిలువ దగ్గర. ఎక్కడ? శ్రమల దగ్గర. ఎక్కడ? యేసుప్రభు యొక్క మరణం ప్రవచనాత్మకంగా చెప్పబడిన సందేశం దగ్గర. ఎవరు చేయాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన
వారు. వాళ్ళు చేయాల్సింది ఇక్కడ రాయబడిన మాట, ఆయనను స్తుతించుడి. కానీ ఎవరైనా యెహోవా భయభక్తులు కలిగిన వారైనా, ఇశ్రాయేలీయులైనా, అహరోను వంశస్థులైనా, లేవీయులైనా, భూమి మీద ఉన్న ప్రతి మానవులు చేయవలసిన మొదటి పని ఏంటంటే ప్రైజ్ ది లార్డ్, యెహోవాను స్తుతించుడి, ఆయన ఆరాధించండి, ఆయన గణపరచుడి. ద వర్షిప్ స్టార్ట్స్ అట్ ద వర్క్ ఆఫ్ క్రాస్. ఆరాధన సెలవు పని దగ్గర ఆరంభమవుతుంది. అదే 22వ కీర్తన. ప్రైజ్ స్టార్ట్స్ అట్ ద పెయిన్ఫుల్ సీన్. స్తుతి కఠోరమైన దృశ్యము సెలవు దగ్గర మనకు కనిపిస్తుంది. నో క్రాస్, నో కోరస్. సెలవు లేకుండా కీర్తన పాటలు లేవు. కనుక యేసు ప్రభు యొక్క సెలవు దగ్గర మన జీవితాన్ని ఆరంభించాలని మనం కోరబడుతున్నాం. ఇంకెవరైనా యేసుని అంగీకరించకుండా ఉంటే మరలా మేము జ్ఞాపం చేస్తున్నాం. యేసు ప్రభు పాపుల మిత్రులు, పాపుల రక్షకుడు, పాపుల కొరకే భూమి మీదకి దిగి వచ్చినవాడు, పాపుల స్నేహితుడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని. మనుషుడు తన పాపాన్ని తీసివేసుకోలేడు. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కొన్నిసార్లు సారీ చెప్తుంటారు. సారీ వల్ల ఏం లాభం ఉంది? జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి ఉంటుంది. కాకపోతే అది మన కల్చర్ అని మనం తలస్తాం. సారీ చెప్పినాం కదా ఇంకేంటి అని అనుకుంటాం. యేసు ప్రభు మనకు సారీ చెప్తే పర్వాలేదు క్షమించేసాను అనే టైపు కాదు. ఆయన ఉచితంగానే మన పాపాలన్నీ క్షమిస్తున్నాడు. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తున్నాడు. పెదవులతో సారీ కాదు, ఇది హృదయంలో నుండి వచ్చే సారీ. అందుకే 51వ కీర్తనకాడ దావీదు అన్నాడు, ఓహో నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నన్ను కరుణించుము, నీ కృపాతిశయం చొప్పున నా పాపను క్షమించి వేయము. యేసునాథుని దగ్గరికి వచ్చినప్పుడు పాప క్షమాపణ కొరకు హృదయంతరంగంలో 2 బైక్కి పెళ్ళుకి వచ్చే ప్రార్థన, పాపక్షమాపణ ప్రాముఖ్యం. కనుక యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన వారిని మరలా జ్ఞాపం చేస్తున్నా. వాయిదేయద్దు, పర్లేదులే అనుకోవద్దు, చూస్తాంలే అనుకోవద్దు. యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షణార్థమైన వెలుగులోనికి రావాలని కోరుతున్నా. మీరు ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, రక్షణ పాపక్షమాపణ ప్రాముఖ్యం. అందుకే ఈ మూడు రకాలైన ప్రజలను గురించిన ప్రస్తావన కీర్తనలో మొదటిసారి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ స్తుతి ఆరంభమవుతుంది. ఆఖరిసారి కనిపించేటప్పుడు అక్కడ ప్రస్తావన ఏంటి? కీర్తనలు. Psalm 135 verse 19-20, verse 19 and verse 20. ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నతించుడి, లేవీయులారా యెహోవాను సన్నతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా. మొదటి సందర్భం 22లో ఇదే యెహోవాను సన్నతించుడి అనే ఆహ్వానం మనం చూచాం. ఇక్కడ ఆఖరిసారి రాయబడింది 135వ కీర్తనలో. ఇక్కడ కూడా యెహోవాను సన్నతించుడి అనే మాటతో ముగించబడుతుంది. అంటే 3 రకాలైన ప్రజలు, వారి ఇశ్రాయేలీయులైనా, అహరోను వంశస్థులైనా, లేవీయులైనా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయులకు వెలపట్టున్న వారైనా కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతారు. పాత నిబంధనలు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ గుంపులోనికే మనం వస్తున్నాం. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు ఆయన యందు భయంలోనికి వారు తీసుకురాబడుతున్నారు. కనుక మనం ఇశ్రాయేలీయులం అంటే పాత నిబంధనలో రక్షణ పొందినవారు, ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన వారు, యాకోబు వంశీయులు. లేవీలు అంటే ఆయనకు పరిచయం చేసే లేవి గోత్రానికి సంబంధించిన వారు. అహరోను వంశస్థులు ప్రధాన యాజకత్వ పరిచయ ధర్మం జరిగించేవారు. అంటే అన్ని రకాలైన ప్రజలు చేయాల్సిన మొదటి పని ఏంటంటే యెహోవాను స్తుతించడం. కనుక దేవుని మందిరంలో అదే ప్రాముఖ్యమైన పరిచర్య.
కానీ విచిత్రం ఏంటంటే మనం మిగతావన్నీ చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడే రాశారు చూడండి, 134 మొదటి వచనం. Psalm 134 verse 1, 134వ కీర్తన మొదటి వచనం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిల్చుండు వాళ్ళారా, మీరందరూ కలిసి ఫుల్గా తిని దండికి నిద్రపోండి అని రాసినారా? ఏం చేయాలంట? ఇది తప్ప మిగతావన్నీ మనం చేస్తుంటాం. యెహోవాను స్తుతించుడి. కనుక దేవుని మందిరావరణంలోనికి చేరి వచ్చినాం. కొత్త నిబంధనలోనైతే మనమే దేవుని మందిరం. ఎవరీ బిలీవర్ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రతి విశ్వాసి, యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన హృదయం కలిగిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ఆలయమై ఉన్నాడు, దేవాలయమై ఉన్నాడు. కనుక చేయాల్సిన మొదటి పని, ఆఖరి పని ఏంటంటే యెహోవాను స్తుతించండి. ఎందుకు స్తుతించాలి బ్రదర్? చాలా కష్టాల్లో ఉన్నాం కదా, ఇబ్బందుల్లో ఉన్నాం కదా. ఎక్కడ స్తుతిస్తాం? అన్నీ బాగుంటే స్తుతిస్తాం అని కొంతమంది తలంచవచ్చు. ఎవరికి బాగున్నాయి? మరి ఎవరో కొంతమందికి బాగుంటాయి, ఏళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళకి. మిగతా వాళ్ళన్నిందరికీ కన్నీళ్ళే పానంగా ఉంటాయి. ఆహారం తినాలంటే సహించని దుర్భరమైన స్థితిలో ఉంటారు. ఇబ్బందులు, పోరాటాల్లో వారు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనందరినీ ఆయన కరుణించి మన పరిస్థితులు మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీలో కొంతమందికి ఒక స్టేట్మెంట్ తెలుసు కదా, ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని. ప్రార్థన సంగతులను మారుస్తుంది. దానికి అడ్వాన్స్డ్ అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ఒకసారి చెప్పనా? ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ప్రార్థన సంగతులను మారుస్తుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటంటే, అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే, ఏఐ వర్షన్ ఏంటంటే ప్రైజ్ చేంజెస్ థింగ్స్. ప్రభువును స్తుతించడం ద్వారా పరిస్థితులు మారుతాయంట. మనం అన్నీ బాగుంటే స్తుతించేది కష్టము, మరి ప్రతికూలంగా ఉంటే ఎలాగా? బాగుంటే స్తుతించేది, బాగలేకపోతే స్తుతించకపోవడం అనేది సైతాన్ యొక్క లక్షణం. ఇంకోసారి చెప్పనా? బాగలేకపోతే దేవుణ్ణి ముఖం మీదే తిడతారంట. అట్లాంటి వాళ్ళు ఎవరా అంటే, మొదటి అధ్యాయం యోబు గ్రంథం, జాబ్ చాప్టర్ 1 verse 11. యోబు 1:11. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినెడలా అతడు నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోనని యెహోవాతో అనగా. ఎవరన్నారు? సాతానుడు, అపవాది అని పైన రాశారు. అపవాది దేవుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడంటే, నువ్వు యోబు వంటి మానవుడు ఎవరు లేరని చెప్పినావు కదా, అన్నీ ఇచ్చినావు, మరి అంత మాత్రం ఇచ్చిన తర్వాత ఇంక నేను స్తుతించకుండా ఎలాగుంటాడు? ఒకసారి నువ్వు టచ్ చేసి అన్నీ తీసి నీ మొక్క మొదటిని నిన్ను తిట్టిపోతాడు. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ డెవిల్. ఇది సాతాను యొక్క ఆత్మ. సరే, అట్లా తిడతాడా లేదా? పరీక్ష కదా ఇప్పుడు. దేవుడు ఏం చెప్పాడంటే, తిడతాడా లేదా చూస్తామంటే, ఓ సరే చూస్తాం, నువ్వు తీసేస్తే కదా మొదట. ఇప్పుడు అన్నీ తీసేసినాడు. ఏం తీసేసినాడు? పిల్లల్ని తీసేసినాడు, సంపద తీసేసినాడు, ఆరోగ్యం తీసేసినాడు, పేరు ప్రఖ్యాతులు, ధనగలతలు అన్నీ తీసేసాడు. భక్తి లేని భార్యను మాత్రం పెట్టినాడు. ఎందుకంటే ముళ్ళు ఉండాలి కదా పక్కన. ముళ్ళు తీస్తే ఏం బాగుంటుందని. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇంత భక్తిపరునికి భక్తి లేని భార్య ఎట్ట దొరికిందా అని. ఏ పెళ్ళెళ్ళిపోయారా? ఎక్కడున్నాడు ఆయన? మీ ఊర్లో ఉన్నాడు, తీసుకురండి. యోబు లాంటి భక్తిపరునికి భక్తి లేని భార్య, రక్షణ లేని భార్య ఎక్కడి నుండి దొరికింది? ఎవరు తీసుకొని వచ్చినారు? ఎట్లా పెళ్లి చేసినారు? బైబిల్లో ఏమి రాసినారంటే, యోబు వంటి మానవుడు ఎవడునూ లేడు. అలాంటి ఆయనకి యోబు భార్య లాంటి స్త్రీ ఎవరునూ లేరు. అలాంటి ఆమెను తెచ్చినాడు, అలాంటి ఆమెతో కాపురం చేసినాడు. మరి నిజంగా పరలోక రాజ్యంలో మొదటి స్థానం ఆయనకే ఉంటుంది. ఎందుకంటే అట్లాంటి వాళ్ళతో కష్టపడిపోయిన తర్వాత సన్నబన్న సంతోషం ఉంటుందే, బహుమానం ఉంటుందే. కనుక పరలోక రాజ్యంలో బహుశా ఆయనకి పెద్ద పీట ఉండవచ్చు అనుకుంటా. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, నిజంగా అన్నీ జరిగినాయి. ఆయన కనుక్కున్నాడు. వేరే వాళ్ళంటే ఎప్పుడో గుండె ఆగిపోయి చచ్చింటారు. ఎవరి చేత కాదు, ఒక మనిషి చేత అన్నీ జరిగిన తర్వాత కాదు.
మన కళ్ళెదిటే పిల్లలకు బాగలేకపోతే తల్లిదండ్రులు చెల్లించిపోతారు. వాళ్ళకి వచ్చే జ్వరం మాకు వచ్చింటే బాగుండే, ఆ పిల్లలు భరించలేకపోతారు అని అంటారు. ఇంక కళ్ళెదిటే కొడుకులు కూతుర్లు చనిపోయి, కళ్ళెదిటే ఆస్తి పోయి, కళ్ళెదిటే ఆరోగ్యం పోయి, కళ్ళెదిటే అదిగిపోతే సైతాన్ ఏం చెప్పినాడో అది మానవ దృక్పథంతో కరెక్ట్. నువ్వు తీసేస్తే నీ ముఖం ఎదుటే నిన్ను దూషిస్తాడు అనేది మానవ రీతే కరెక్టే అది. కానీ యోబు మనలాంటి మనిషి కాదు, దేవుని లాంటి మనిషి. ఒకసారి చెప్పనా, యోబు మనలాంటి మనిషి కాదు, దేవుని లాంటి మనిషి. ఇప్పుడు మరి దూషించినాడా లేదా? సైతానికి చెంపపెట్ట మాదిరి. ఇక రాయబడిన వాక్యం 1వ అధ్యాయం 21. జోబ్ చాప్టర్ 1:21. యోబు 1:21. 20 చూద్దాం. అప్పుడు యోబు లేచి, ఎప్పుడు పాస్ అయినప్పుడా, ఎప్పుడు లాటరీ తగిలినప్పుడా, ఎప్పుడు పంట పొలాలన్నీ వచ్చినప్పుడా, ఎప్పుడు భార్య ఆయనకు బాగా పరిచర్య చేసినప్పుడా, ఎప్పుడు పిల్లలంతా అమెరికాలో యూకేలో సెటిల్ అయ్యి డాలర్లు పంపిస్తూ BMW కార్లు ఆడి కార్లు అన్నీ కొని ఇచ్చినప్పుడా, ఎప్పుడు ఇలాంటి మీటింగ్లు పెట్టినప్పుడా, VBSలు పెట్టినప్పుడా, బాప్టిజాలకు ఆయన పిలిచినప్పుడా, మెయిన్ లెసన్ ఇచ్చినప్పుడా, క్లోజింగ్ లెసన్ ఇచ్చినప్పుడా, లైవ్ ఇచ్చినప్పుడా, ఎప్పుడు అనే పైన చదివితే కళ్ళు చెమ్మగిలుతాయి, గుండె ఆగిపోద్ది, మనిషి జీవితం అంతటితో అర్ధాంతనంగా ముగిస్తుంది. అప్పుడు దాకా ఎట్లా బతికేవు నువ్వు? మా చేత కాదే, చిన్న అప్పులుంటేనే భరించలేమే, పంటలు 1 సంవత్సరం చేతికి రాకపోతే భరించలేమే, వేదన ఉంటే భరించలేమే, అవమానం అంటే భరించలేమే, కోడలను భరించలేం, అత్తను భరించలేం, భర్తను భరించలేం, భార్యను భరించలేం, సేవకుని భరించలేం, మాలాంటి స్పీకర్లను అసలే భరించలేం. ఎట్లా భరించినారు? అతని వంటి మానవుడు ఎవడునూ లేడు, ఒకే ఒక్కడు. ఆ తర్వాత లేడా, ఆ వెనక లేడు, ఆ తర్వాత కూడా లేడు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మనిషి ఉండలేడు, మనిషి చేత కాదు. మనం ఒక చిన్న దుర్వార్త వింటేనే చేత కాకుండా అయిపోతాయి. మీకు తెలుసు అనుకోండి, చేతులు కాళ్ళు పని చేయకుండా అయిపోతాయి. వెంటనే వాళ్ళకి నీళ్ళు ఇస్తారు, ముఖం మీద నీళ్లు కొడతారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్ పెట్టి, ఏదో చిన్న చిన్న వార్తలకే. అలాంటిది ఇలాంటి వార్తలు విన్న తర్వాత నాకు కలిగింది అనేది కాదు, కానీ నా చుట్టుపక్కల ఇన్నోళ్ళంతా ఏమనుకుంటారు అనేది ఎక్కువ భయం వస్తుంది కదా. ఊజు దేశంలో యోబు వంటి వాడు ఒక్కడును లేడు. మరి TV9లోనా, అన్ని TV5లోనా, అన్నింటిలో బయటికి చెప్పింటారు కదా, యూట్యూబ్లోనా, వెబ్సైట్లో పెట్టింటారు. యోబు కుమారులు చనిపోయినారు, పిల్లలు చనిపోయినారు, పశువులు చనిపోయినాయి, ఆరోగ్యం చనిపోయింది, ఒక్క భార్య మాత్రం మిగిలింది. కావాలంటే మేము ఇంటర్వ్యూ చేస్తాం, ఇప్పుడు లైవ్లో వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి అని మైక్ పట్టుకొని పోయి తెలుగు దంచేస్తుంటారు, కాని తెలుగంతా. అలాంటి వాళ్ళే అయితే ఇంక మనలాంటి వాళ్ళు ఈజీగా కావచ్చు అనిపిస్తుంది మాకు. కానీ విచిత్రం ఏంటంటే, అలాంటి మైక్ పట్టుకుని యోబు దగ్గరికి వెళ్ళినా యోబు చనిపోలేదు. అందుకే అప్పుడు యోబు, ఇక్కడ రాయబడిన మాట 21వ వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబర్నై వచ్చి తిని, దిగంబర్నై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవాను దూషించెదను అన్నాడా? సైతాన్ ఏమన్నాడు? యెహోవాను ముఖం ఎదుటే దూషిస్తాడని. యోబు ఏం చేసినాడు? యెహోవాను స్తుతించినాడు. ఎవరు కరెక్ట్? సైతానికి ఒకటి చెంప దెబ్బ. దూషించే దేవుణ్ణి మనం అనుకున్నట్లు చేయలేదనే కార్యాలను బట్టి దూషించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు అంతా 1వ అధ్యాయంలో అపవాది కేటగిరీలో ఉన్నారు. నేను తల్లి గర్భంలో నుండి ఇలాగే దిగంబర్నిగా వచ్చినాను, దిగంబర్నిగానే వెళతాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, ఆయన నామమునకే స్తోత్రం అనేవాళ్ళంతా యోబు కేటగిరీలో ఉన్నా. ఇప్పుడు మనం ఏమిది, మొదటిదే రెండవదే? చెప్పరేంటి, మొదటిదే రెండవదే? 2 కాదా? ఆదివారం ఏమో మొదటి యోబు కేటగిరీ అనుకుంటా. ప్రభువా నువ్వెన్ని చేసినావు నాయన, సోమవారం నుండి శనివారం దాకా మేమే ఎందుకు ఫెయిల్ అయ్యాం, మాకే ఎందుకు అనారోగ్యం, మా ఆయన ఎందుకు తిడుతున్నాడు, మా ఆవిడే ఎందుకు ఇలాగ, మా అత్త ఎందుకు ఇలాగ తిడుతుంది, మా కోడలే ఎందుకు ఇలాగైంది, మా పొలాలే ఎందుకు పండకుండా అయినాయి, మా బర్రెలే ఎందుకు పాలేయట్లేదు, మా పొలాలకి ఎందుకు రోగాలు వచ్చినాయి, మా పంటలకి ఎందుకు సరైన ధర లేదు.
ఎందుకు అన్నీ మాకే జరిగినాయి, ఎందుకు ఈ కీడంతా మాకే? మిగతా వాళ్ళంతా బాగున్నారే, లోకంలో ఉన్నారా, ఆదివారం మాత్రం వస్తారు, మందిరంలో కూర్చుంటారు, 2 మాటలు వింటారు, వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్తారు, వాళ్ళు అన్నీ బాగా వర్ధిల్లుతున్నారు. ఏది పట్టుకున్నా మన్న పట్టుకున్నా బంగారం అవుతుంది, మనం బంగారం పట్టుకున్నా మన్న అవుతుంది. ఎందుకు అలాగ జరుగుతుంది అని భవిష్యం మనం అనుకుంటామే. దేవునికి సైతానికి అపవాదికి పరీక్ష, పోటీ జరిగింది. ఆ పోటీల్లో అపవాది పక్షాన అనేకులు ఉన్నారేమో కానీ దేవుని పక్షాన ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు యోబు. ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు ఒక పెద్ద అధ్యాయం, 42 అధ్యాయాలు కేటాయించి రాసినాడు. స్తుతి 42 అధ్యాయాల సంకీర్తన తీసుకుని వచ్చింది. ప్రైజ్ హ్యాస్ రాట్ వాల్యూమినస్ ఎక్స్పీరియన్స్. అర్థమైంది అనుకుంటా. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, లేవీ వంశస్థులారా, అహరోను వంశస్థులారా, ఇశ్రాయేలీయులారా, యెహోవాను స్తుతించండి. భవిష్యత్తు మానేసేమేమో, మనం ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం, మేము స్తుతించట్లేదేమో. మందిరంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా పరిస్థితుల్లో ప్రభు మనకిచ్చే సందేశం ఏంటంటే, ఆయన రాత్రి నిల్చుండేవారు, చీకటైన, కరవైన, ఇబ్బంది అయిన, ఖడ్గమైన. యోబు మనకు ఒక ఆధ్యాత్మికమైన సవాల్. పాత నిబంధనలోనే అలాంటి సవాలు ఉంటాయి. యేసు ప్రభు శిలువకు వెలుపట అలాంటి సవాలు ఉంటాయి, యేసు రక్తానికి వెలుపట అలాంటి సవాలు ఉంటాయి, కొత్త నిబంధనకు వెలుపట అలాంటి సవాలు ఉంటాయి, యేసు మాన భూస్థాపన పునరుత్థానానికి ముందే అలాంటి క్రైస్తవ్యం ఉంటాయి, యేసు శిలువ తర్వాత, యేసు మరణం తర్వాత, యేసు పునరుత్థానం తర్వాత, యేసు తిరిగి లేచిన తర్వాత, యేసు మహామహుని కుడిపార్శ్వం ఆశ్రయుడైన తర్వాత, యేసు మన కొరకే విజ్ఞాపన చేస్తున్న సరిపోయిన ప్రధాన యాజకుని యొక్క దినాల్లో ఉన్న మనము ఇంత ఎక్కువైన ఆధ్యాత్మిక వలయంలో సాగిపోవాలని కోరబడుతున్నాం. ఇప్పుడు ముందుకెళ్ళక మన సంగతి ఏంటంటే, రాయబడిన ఈ 5 సందర్భాల్లో మొదటి సందర్భం, ఆఖరి సందర్భం చూస్తున్నాం. ఏంటది? స్తుతించటం. ఇలాగే సాధ్యమవుతుంది. మిగతా 2, 3, 4 సందర్భాలు చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. కీర్తనలు 66, 16, Psalm 66 verse 16. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి, భయభక్తులు కలిగిన వారు, ఇశ్రాయేలీయులు, లేవీ వంశస్థులు, అహరోను వంశస్థులు అందరు కలిసి ఏం చేయాలండి? మొదటి పని, ఇది మనకి ఇష్టం ఉండదే, మాట్లాడాలంటే ఇష్టం కానీ వినాలంటే ఇష్టం ఉండదు. అందుకే ఇద్దరు మాట్లాడేటప్పుడు భార్యాభర్తలు కానీ, విను నేను చెప్పేది వినమంటే మళ్ళీ మాట్లాడదు. అందరికీ మాట్లాడాలని ఆశ ఉంటుంది, వినేవాళ్ళు ఎవరు మరి? ప్రభువు చెప్తున్నాడు, స్పీక్ లార్డ్ ఫర్ ద సర్వెంట్ హియరత్. యెహోవా ఆజ్ఞ నిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. దాసుడు ఎప్పుడు వినాలా, ప్రభు ఎప్పుడు మాట్లాడాలి. మనమేమనుకుంటామంటే ప్రభు కంటే ఎక్కువ తెలుసు అనుకుంటాం. ప్రభు మేము మాట్లాడుతున్నాం, మీరు వినండి అని. విని 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 మన ప్రార్థనలు ఆయనకి చెవులు కాయలు కాసిపోయినాయి. ఈ ప్రార్థనలో సత్తలేదు కదా, బలం లేదు కదా, బలహీనమైన ప్రార్థన కదా, ప్రభు సింహాసనాన్ని కదిలించలేని ప్రార్థన కదా. కనుక ప్రార్థన మనం దైవ సన్నిధిలోనికి తీసుకుని వెళ్తున్నాం. దేవుడు మన దగ్గరికి వచ్చింది దైవవాక్యం. దీన్నే దివ్యవాక్యం అని బైబిల్లో ప్రస్తావించబడిన సంగతి మనకు పరిచయం. అందుకే యేసు ప్రభుల వారు బాప్తిసం తీసుకొని యోర్దన్ నదిలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి పైనుండి ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. సీయోను గీతల్లో కూడా ఈ పాట ఉందనుకుంటా, నాకు తెలిసి చాలామందికి అది రాదు. ఈయన మాట వినుడి, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని. అవన్నీ మర్చిపోయినాం అనుకో. ఇప్పుడంతా కొత్త కొత్త న్యూ ట్రెండ్. ఈ సందర్భం కనీసం 3 సార్లు రాసింటారు బైబిల్లో. ఈయన మాట వినుడు, ఈయన మాట వినుడు, ఈయన మాట వినుడు. ఎందుకు రాశారు? వినట్లేదనే కదా రాశారు. చెప్పేదినరా, చెప్పేదినరా, చెప్పేదినరా అంటే అర్థం ఏంటి? వినట్లేదనే కదా అర్థం. క్లాస్కి టీచర్ వెళ్ళిన తర్వాత పిల్లలు వినండి 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 అంటే అర్థం ఏంటి? వినట్లేదు. పక్కన ఒకళ్ళొకళ్ళు గిచ్చుకోవడం, గిల్లుకోవడం, అంత రబ్బర్ తీసుకోవడం, పెన్సిల్ తీసుకుని, నోట్ పుస్తకం తీసుకోవడం, ఏదో చిల్లర పనులు చేస్తూనే ఉంటారు. కనుక అందరికీ టీచర్ వినండి 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 అంటే మనం కూడా అలాగే పిల్లల వల్లే ప్రవర్తిస్తుంటాం. కనుక ప్రభు ఏమంటున్నాడు? వినండి 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 వినండి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా,
మీరు వచ్చి ఆయన మాటలు ఆలకించండి. ఆయన మాట్లాడేది మనం విన్నప్పుడు మన జీవితాలు మారుతాయి. మనం మాట్లాడేది వింటే మన జీవితాలు బాగుండా కూడా చెడిపోతాయి. అలాగని పక్కన వాళ్ళు మాట్లాడేది మీరు వినొద్దండి అని చెప్పట్లేదు, అది మీ ఇష్టము. ఎంత వింటే అంత మేలు అంటే వినండి, మేలు లేకపోతే మీ ఇష్టం. కనుక రెండవ సందర్భంలో ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, వినుడి వినుడి వినుడి, ప్రభు యొక్క ఉపదేశము వినువారు ధన్యులు. ఆయన పాదాల దగ్గర కూర్చుండి ఆయన మాటలు వినువారు ధన్యులు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక ఇక్కడ రెండవ దానికి ఒక పేరు పెట్టుకుంది, టీచింగ్, ఉపదేశం వినుట. మూడవ సందర్భం చూస్తామా, కీర్తనలు 115 9, 10, 11 వచనం. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం, వారికి కీడెము. ఆరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయం, వారికి కీడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు. ఇప్పుడు మార్చిన టాపిక్, మనుషులు సేమ్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నమ్ముకుని ట్రస్ట్. రెండవ సందర్భంలో ఏం చెప్పినాడు? టీచింగ్ వినండి, ఆయన ఉపదేశం వినండి, ఆయన మాటలు వినండి. ఇప్పుడు విన్న తర్వాత ఏం కలగాలి? మరి విశ్వాసం కలగాలి. బైబిల్లో రాయబడింది కదా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలగదు. మనము సాధారణంగా వింటూనే ఉంటాం, వినేక ఆసక్తి ఉంది కనుక ఇంతమంది వచ్చినారు, లేకపోతే ఇంతమంది ఎలాగొస్తారు? వాక్యం అంటే ఇష్టమే కదా. కానీ ఆ వాక్యం విని ఆ ప్రకారం మనం జీవించకపోతే మనకంటే మోసగాళ్ళు ఎవరు లేరని యాకోబు రాస్తాడు. మీరు వాక్యం వినవారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకండి. ఎవళ్ళో మోసగాళ్ళు అని అనుకుంటాం, మనకంటే మించిన మోసగాళ్ళు ఎవరన్నా ఉన్నారంటారా? వింటూనే ఉంటాం, మన దారిని మంది, ఆయన దారిని ఆయనదే అన్నట్టుగా అయిపోయిన తర్వాత ఆ పీడ విరగడైపోయింది. ఈ పూటకి భరించినాం, ఎట్లో ఇంకొక రోజు భరిస్తే అయిపోద్ది ఈ సంవత్సరానికి అని అనుకుంటూ ఉంటారేమో కదా. ఇప్పుడు నమ్మండి 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 నమ్మండి. ఎవరు నమ్మాలి? ఇశ్రాయేలు నమ్మాలి. ఎవరు నమ్మాలా? లేవీలు నమ్మాలి. ఎవరు నమ్మాలి? అహరోను వంశస్థులు నమ్మాలి. ఎవరు నమ్మాలా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు నమ్మాలి. ఏమని నమ్మాలా? దేవుడు సమస్త కార్యాలు చేయగలడని నమ్మాలా. యేసు ప్రభు శిష్యులతో అన్నారు, నేను దీనిని చేయగలని మీరు నమ్ముతున్నారా? డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్? ఏమో ప్రభు, చేస్తావో లేదో నమ్మకం కుదరట్లేదు. మనుషుల మీద మనకు నమ్మకం కుదరదు, కానీ ప్రభువు మీద నుండి నమ్మకం తొలగించుకోకూడదు. ఇంకోసారి చెప్పనా? అందుకే మనకు 118వ కీర్తనలో సెంట్రల్ వచనం అంటారు కదా, బైబిల్లోని మధ్యస్థ వచనం. 118వ కీర్తన 8వ వచనం, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. 9వ వచనం, రాజులను నమ్ముకొనుట కంటే. ఇక్కడ మనుషులంటే రాజులంటే వేరువేరా? ఒకటేనా వేరా? మనుషుల్లోకే రాజులు కూడా వస్తారు. మనుషుల్లోనే రకరకాల రాజులు, నాయకులు, కార్యకర్తలు, ఇశ్రాయేలీలు, లేవీలు, యాజకులు, అహరోను వంశస్థులు, యెహోవా యందు భయభక్తులు, వీళ్ళందరూ ఎవరు? మనుషులే. మొదటి మనిషి అయితేనే కదా అవన్నీ కావటానికి. మనిషే కాకపోతే అవన్నీ ఎలాగైతాడు? యాదవత అలా గాలేడు కదా, దయాలు అలా గాలేరు కదా. కనుక మనుషులారా చేయాల్సిన మొదటి పని ఏంటంటే, యెహోవాను నమ్ముకొనుడి, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తెలుగులో మనకి ఇలాగుంది, మేలు మేలని. ఇంగ్లీష్లో ఏముందంటే, ఇట్ ఈస్ బెటర్ నాట్ గుడ్. అంటే మంచి అని కాదు, నమ్ముకుంటే మంచి. చూడండి, ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకోండి, పరిచయం చేసుకోండి, ప్రయత్నం చేయండి అనే పదం కాదు. ఇట్ ఈస్ బెటర్, ఇట్ ఈస్ బెటర్, ఇట్ ఈస్ బెటర్. అంటే మనం ఏం చేస్తామంటే, మనుషులను నమ్ముకోవటానికి, రాజులను నమ్ముకోవటానికి, అధిపతులను నమ్ముకోవటానికి, మన చుట్టూ ఉన్న పరివారాన్ని నమ్ముకోవటానికి, తల్లిదండ్రులను నమ్ముకోవటానికి, అన్నని, అక్కని, వదిన్ని, మామని, బావని, ఇతరుల పరిచయస్తుల్ని మన కష్టాల్లో నమ్ముకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మనుషులను నమ్ముకొనుట కంటే. కంటే అంటే కంపారిటివ్ డిగ్రీ, పోలిక. వాళ్ళని నమ్ముకుంటే నష్టపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు అంటుంటాం, ఆయన నమ్మి ఎంత మోసం చేయం, నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం, ఎగురుకొట్టేశారు.
నమ్మి పెట్టుబడి పెట్టి ఎగిరి కొట్టేసారు. నమ్మి ఇంత చేసినా అంత చేసినా అన్ని చేసినా ఇప్పుడు ఏమైంది? నమ్మక ద్రోహం వచ్చింది. కానీ ప్రభువుని నమ్మి ఒక్క విషమంత పని చేసినా ఎవ్వరు అన్యాయం అయిపోరు. యెహోవాను నమ్ముట మేలు. ఎవరు నమ్ముతున్నాం? ఆదికాండం 15:6 మనం చూస్తాం, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. మరి అంతమంది మనుషులు ఉన్నారు కదా ఆయన చుట్టూ. తన శరీరాన్ని నమ్ముకోలేదు, భార్య కానీ ఇతర పరివారాన్ని కానీ పశువులు కానీ ఆస్తిని కానీ అంతస్తుని కానీ అబ్రహాం నమ్ముకోలేదు. ఇవన్నిటికి ఎవరు కారణము? ఆయన నమ్ముకున్నాడు. ఆయన పేరు యెహోవా. అందుకని అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. భవిష్యత్ మనం ఆయన నమ్మితే మనం కూడా అబ్రహాం యొక్క కుమారులు కుమార్తెలమే. రక్షణ పొందినంత మాత్రం అబ్రహాం కుమారులు కుమార్తెలు అని అనుకుంటే వాస్తవమే. యేసుప్రభువు వారు చెప్పాడు, చెక్కైత కూడా ఇతడును అబ్రహాము కుమారుడే అని. దశలు ఉంటాయి కదా మరి. అది ప్రాథమిక దశ, కేజీ దశ, స్కూల్ దశ, ఇంకా పై దశలకి వెళ్ళాలి కదా. నేను చదువుకున్నానంటే ఏం చదువుకున్నావు అంటే 2వ తరగతి అంటే 2వ తరగతి ఒక చదవా అని మనం ఫీలింగ్ పెడతాం. అలాగే నేను క్రైస్తవునంటే ఎలాగా అంటే యేసుప్రభువుని నమ్ముకున్నాను, రక్షణ పొందినానంటే మామూలుగా అదే దశలో ఉంటాం. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నతమైన దశలోనికి వెళ్ళాలి కదా. యెహోవాను నమ్మే దశలోనికి అబ్రహాం వెళ్ళాడు. మనం అలాంటి అనుభవంలోనికి తీసుకురావాలని కోరబడుతున్నాం. ఇప్పుడు ఎన్ని సందర్భాలు చూసాం బైబిల్లో? ఎన్ని? 1, 2, 3. ఇప్పుడు 4వది చూస్తామా? మనం చదువుకున్నదే అనుకుంటా. 118వ కీర్తన, 118వ కీర్తన 2-3 వచనాల్లో, ఇశ్రాయేలీయులు ఆయన కృప నిరంతరం నిల్చును అని అందరుగాక, అహరోను వంశస్థులు ఆయన కృప నిరంతరం నిల్చును అని అందరుగాక, యెహోవా భయభక్తులు గలవారు ఆయన కృప నిరంతరం నిల్చును. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమొచ్చింది మరి? 2వ సందర్భంలో ఏమొచ్చింది? టీచింగ్, ఉపదేశం. 3వ సందర్భంలో ఏమొచ్చింది? ట్రస్ట్, నమ్మకం. ఇప్పుడు 4వ సందర్భంలో ఏమొచ్చింది? టెస్టిమోనీ, టెస్టిఫై. అందరుగాక, అందరుగాక, అందరుగాక. ఏమనాలంట? మన కార్యాల, మన పాపాల, మన బలహీనతల యెహోవా కృప నిత్యం నిల్చునని అందరుగాక. మన బలహీనతల్లో, పొరపాట్లలో, ఇబ్బందుల్లో, తప్పుదాల్లో, మనకున్న దౌర్బల్యతలన్నింటిలో అవే మనం గుర్తు చేసుకుంటే, అవే నిల్చుంటే, ఇది నేను ఇక్కడ ఉండను, నాకు తెలిసి మీరు కూడా ఎవరు ఇక్కడ ఉండరు అనుకుంటా. ఓన్లీ మైకులు మాత్రం ఉంది. ఇప్పుడు యేసుప్రభువుపై విశ్వాసం ఉంచిన తర్వాత మన పాపములన్నింటినీ నది వలె ప్రవహించి యేసు రక్తం కడిగి శుద్ధీకరించింది. అనుదిన యాత్రలో సాగిపోతున్నప్పుడు యేసుప్రభుల వారు మన బలహీనతలన్నీ భరించి ఆయనే వాటిని క్షమించి కడిగి శుద్ధీకరించినాడు. ఎలాగా? కృపను బట్టి. ఆయన కృప నిలిచిన కాకంటే నా పాపం ఏమైంది, నా అపరాధం ఏమైంది, నా దోషం ఏమైంది, నా విచారం ఏమైంది, నా అతిక్రమాలు ఏమయ్యాయి, నా తప్పిదాలన్నీ ఏమైపోయాయి? ఆ యేసు రక్తంలో కడగబడి కొట్టుకొని పోయాయి. అవి ఆయన వీపు వెనక సముద్ర అగాధంలో వేసిన. మరి ఏం నిలిచింది ఇప్పుడు? నా పాపాలు కాదు, యేసు కృప. నా బలహీనతలు కాదు, యేసు కృప. నా ఓటమి కాదు, యేసు కృప. నా అపజయం కాదు, యేసు కృప. అంటే నా బలహీనతలన్నిటికీ, నా పాపాలన్నిటికీ, నా పోరాటాలన్నిటికీ, నా వేదనన్నిటికీ, సంకటాలన్నిటికీ, కృంగదాలన్నిటికీ ముగింపు వచ్చింది. యేసుకృపకు ఏం లేదు, ముగింపు లేదు. యేసుకృపకు ఏం లేదు, ఆరంభం లేదు. దెర్ ఈస్ నో బిగినింగ్ అండ్ దెర్ ఈస్ నో ఎండింగ్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ద బైబిల్ సేస్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, హిస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరము నిల్చు. ఈ 3 అనుభవాలు మనం కలిగి ఉంటే అప్పుడు లేవీయులు, ఇశ్రాయేలీయులు, యెహోవా భయభక్తులు కలిగిన వారు ఆయన మందిరంలో నిల్చుండి ఆయన స్తుతించే గుంపులోనికి మనం వస్తాం. ఎందుకు మనం అలాగ చేయట్లేదంటే భవిష్యత్తు 3 చేయట్లేదేమో. ఏ 3? మొదటిది ఆయన మాట వినట్లేదేమో. 2వది ఏంటి? ఆయన నమ్మట్లేదేమో. 3వది ఆయన కృప నిత్యం ఉండను గాక అని పలకడం లేదేమో. ఎప్పుడు మన బాధల గురించే మనం ఆలోచిస్తుంటాం. ప్రభువు మన బాధలన్నిటికంటే అతీతుడు. ఆయన కృప మన కన్నిటికంటే అతీతమైనది. ఆయన కృప మన రోగాల కంటే అతీతమైనది. ఆయన కృప మన దుర్నీతి కంటే అతీతమైనది. ఆయన కృప
మనుషుని యొక్క దోషముల అపరాధముల రాశి కంటే అతీతమైనది. దేవుడు మనల్ని చూసినప్పుడు మన బలహీనతలతో చూస్తే దేవుడు మనల్ని శిక్షించక తప్పదు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఆయన మనల్ని చూస్తున్నాడు కనుక యేసులో ఆయన కృప మహోన్నతమైనది. బైబిల్లో రాయబడింది, హౌ ఎక్సలెంట్ ఈస్ ద గ్రేస్ ఓ లార్డ్. దేవా నీ కృప ఎంత అమూల్యమైనది. అమూల్యం అంటే ప్రైస్లెస్, అది వెలకట్టలేనిదా ఆయన కృప. ఆ కృపను గురించి విశ్వాసులు అలా పలకాలని కోరబడుతున్నాం. ఇప్పుడు ముగించక మునుపు ఈ 5 సందర్భాల్లో ఒక ఫ్రేజ్ అంటే ఒక మాట ఖచ్చితంగా మరలా స్కిప్ కాకుండా, తర్వాత వేరే అర్థంతో కాకుండా ఆ మాట రాయబడుతూనే వచ్చింది. ఏంటి ఆ మాట? యెహోవా యందు భయభక్తులు, ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈ 5 సందర్భాల్లో ఆ మాట ఉంది. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తుల్లోనికి మనిషి రావాలని కోరబడుతున్నాం. విచిత్రం ఏంటంటే మనకు భయం లేదు, భక్తి లేదు. భయం అంటే ఏంటి? సెలవు దగ్గర ఆరంభమవుతుంది. భక్తి అంటే ఏంటి? భయానికి తగినట్లు ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేస్తాం. భయము భక్తి లేకపోతే ఎలాగుంటాం? భక్తిహీనుల వలె ఉంటాం. భక్తిహీనులు ఎలాగుంటారు? మన వలె ఉంటారు. మనం ఎలాగుంటాము? భక్తిహీనుల వలె ఉంటాం. పైకి మనం ఏమనుకుంటామంటే భక్తిలో అని అనుకుంటాం. బైబిల్లోనే రాశారు, పైకి భక్తి గలవారమని తమను తాము అనుకుంటూనే ఉన్నారు, బట్ లోపల శక్తి లేదు. మనకు శక్తి లేదంటే ఏమని అర్థం? మనకు శక్తి లేదు, ఆత్మీయ శక్తి లేదు. భౌతికమైన శక్తి ఉంది, ఆర్థిక శక్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, డ్రెస్సులు కొనవచ్చు, ఇల్లు కొనవచ్చు, కార్లు కొనవచ్చు, వాకిళ్ళు కొనవచ్చు, తర్వాత ఇంకేంటి మనుషులు కూడా కొనవచ్చు, పరిస్థితులు కొనవచ్చు, అన్నీ కొనవచ్చు, డబ్బులు ఉన్నాయి. డబ్బుల శక్తి, ఆర్థిక శక్తి ఉంది, రాజకీయ శక్తి ఉంది, కుటుంబ శక్తి ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్ని శక్తులు ఉన్నాయి. ఒక్క శక్తి లేదు. ఏం శక్తి? దైవశక్తి. ఆ దైవశక్తి కలిగి ఉన్నప్పుడు మిగతా శక్తులన్నీ లేకపోయినా పర్లేదు. తినడానికి భోజనం లేకపోయినా, కట్టుకోవటానికి సరైన వస్త్రాలు లేకపోయినా, ఉండటానికి సరైన ఇల్లు లేకపోయినా, మన పరిస్థితులన్నీ చాలా దుర్బలంగా ఉన్న దైవశక్తి మన జీవమునకును భక్తికి నీకు కావాల్సినవన్నీ ధారాళంగా దయచేస్తుందని పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీకు పరిచయమే లేదు యెహోవా యందు భయభక్తుల గురించి. యోబు రాశాడు, కీర్తనలో రాశారు, సామెతల్లో కూడా రాశారు. ఆ 3 సందర్భాలు చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు చూస్తామంటే కనీసం కొంతమంది అయినా ఇది భక్తి అలవర్చుకోవటానికి ఏదో ఒక పునాది అవుతుందేమో అని ఒక చిన్న ఆశ, చిరు ఆశ. కొంతమంది, శేషం, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్. చూడండి యోబు గ్రంథం, యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. జోబ్ చాప్టర్ 28 verse 28. యోబు 28. మరి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. కనుక యోబు ఏం రాస్తాడు? యోబు లాంటోడికి ఏం కావాలంట? భయం భక్తి కావాలంట. యోబు లాంటోడికి ఏం కావాలంట? జ్ఞానంగా. 42 అధ్యాయులు చరిత్ర కలిగిన వాడే నాకు భయము భక్తి కావాలా, నాకు జ్ఞానం కావాలంటే చరిత్రహీనులైన మన సంగతి ఏంటి? చరిత్ర అంటేనే తెలియని మన సంగతి ఏంటి? 42 అధ్యాయులు చదువుకోవటానికి బద్ధకమైన మన సంగతి ఏంటి? యోబు యొక్క సహనాన్ని గురించి ఎరగని మన సంగతి ఏంటి? ఇప్పుడు కీర్తనకాడు ఏమంటాడు చూడు, 111:10. Psalm 111 verse 10. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. కీర్తనకాండ దగ్గరికి వచ్చినా మనకు అదే జ్ఞాపం చేస్తున్నాడు. సరే, కీర్తనలు దాటి ముందుకెళ్దాం. ప్రపంచంలో మహాజ్ఞాని, ఆయన పేరు సొలొమోను. ఆయన ఏమంటాడు అంటే సామెతలు 9:10. Proverbs chapter 9 verse 10. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే. కనుక ఈ 3 గ్రంథకర్తల పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకిచ్చే సందేశం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి.
యోబు లాంటి వాడు మనకిచ్చే సందేశం దేవుని యందు భయభక్తులు, ద ఫియర్ ఆఫ్ గాడ్. తర్వాత రెండవది ఏంటి? కీర్తనల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము అనే సంగతి పరిశుద్ధాత్మ దేవుడు మన కీర్తనల గ్రంథం ద్వారా పరిచయం చేస్తున్నట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచువారందరూ ధన్యులని 128వ కీర్తన 1వ వచనంలో ప్రస్తావించబడిన సంగతి మనకు పరిచయం. ఇప్పుడు సొలొమోను వచ్చిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడని సామెతల్లో రాస్తూ వచ్చినాడు. ఏమొస్తుంది భయభక్తులు కలిగి ఉంటే? ముగ్గురు చెప్పిన సారాంశం ఒకే మాట. ఏమొస్తుంది? జ్ఞానం. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, పరీక్షలకు పోయేటప్పుడు పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని అలాంటి వాళ్ళకి ఫోన్లు చేస్తుంటారు కొంతమంది. తర్వాత ఒకవేళ ఇన్ పర్సన్ అందుబాటులో ఉంటే, బ్రదర్ పిల్లలు పరీక్షలకు వెళ్తున్నారు ప్రార్థన చేయండి అంటారు. మరి వాళ్ళు ఏం చదువుకోకపోయినా మేము ప్రార్థన చేస్తాం, ప్రభువా పాస్ అయ్యేటట్టు సాయి. వాళ్ళు అనుకుంటుంటారు, ఏదో అంకుల్ ఇటు ప్రార్థన చేసినాడు, నేను ఏం చదువుకోలేదు మా అంటే, ఏదో ఒకటి రాసిరా పోరా, అంకుల్ ప్రార్థన చేసినాడు కదా పాస్ అవుతావేమో అంటే వాడికి వచ్చే మార్కులు కూడా పోయింది. బహుశా అలా కూడా జరగవచ్చు. ఎందుకు అలాగ జరిగింది? వాడు చదువుకోలే, ప్రిపేర్ కాకుండా ఎవరెంత ప్రార్థన చేసినా బహుశా అదంత ఫలవర్తం కాదేమో. కొన్ని సందర్భాల్లో జరగవచ్చు, అద్భుతాలు చేయొచ్చు ప్రభువు. కనుక చదువుకోకుండా ప్రార్థన చేస్తామో మీరు పాస్ అవుతారని మేము అడ్వర్టైజ్మెంట్ ఇట్లేదు. మనం చేసేది మనం చేయాలి, ప్రభు చేసేది ప్రభు చేస్తాడు. ఇప్పుడు విషయం ఏంటంటే జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానం? సొలొమోను జ్ఞానం కావాలని అడిగినాడు. ఏంటి ఆ జ్ఞానం? 1 కొరింథీ 1వ అధ్యాయం ఆఖరి వచనంలో పౌలు అన్నాడు, యేసుక్రీస్తే మనకు పరిశుద్ధత, విమోచన, నీతి, జ్ఞానం. ఆయన క్రైస్ట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది మనకు? యేసు ప్రభువే ఆయనే మనలో ఉండి నడిపించాలని కోరుతున్నాడు. యేసు నాకు కావాలనేవాళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు. యేసు నాకు కావాలనేవాళ్ళు జ్ఞానం కలిగి ఉంటారు. అందుకే ప్రకటన గ్రంథము 21:22 అనుకుంటా, గొర్రెపిల్లే దేవాలయం అనే వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యేసునాథుని పాదముల దగ్గర ప్రంతిల్లి ఆయనే దేవాలయం అని ఎరిగిన వారమై భయము భక్తి విడిచిపెట్టిన సందర్భాలన్నీ క్షమాపణ కోరుతూ తిరిగి జ్ఞానమైన యేసును సంపాదించుకొని ఆయన రక్తం చేత కడగబడి ఆయన రాకుడి కొరకు మనం ఎదురు చూడాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, అహరోను వంశస్థులారా, లేవీయులారా, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయన కృప నిరంతరం ఉండునని పలుకుదురుగాక. ఆమేన్.